అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. ఈరోజు కథ నా గుండె చప్పుడు నువ్వే పార్ట్ 60. బాబు పంచుకు అక్కడే కుప్పకూలిపోతాడు వెంకట్. అంజు వాడు పెట్టిన గావు కేకకు తలెత్తి చూడగానే 6 ఫీట్ కటౌట్ పిచ్చ యాటిట్యూడ్గా కళ్ళకున్న గాగుల్స్ తీస్తూ షర్టుకు పెట్టుకుంటూ షర్ట్ స్లీవ్స్ మడుస్తూ అంజు బేబీని డెడ్లీ లుక్స్తో చూడగానే పాప ఒళ్ళు చల్లబడిపోతుంది. పక్కనే ఉన్న సుష్మ మాత్రం ఫుల్ ఖుషీ అవుతుంది. అక్కడున్న మిగతా వాళ్ళందరూ అక్కడ జరిగే సన్నివేశాన్ని నోరెళ్ళబెట్టి చూస్తూ ఉంటారు. వాడిని కొట్టిన చోట కొట్టకుండా కొట్టి వదులుతాడు బాబు. మన బాబు పంచులకు వాడు పెట్టే గావు కేకలు ఊరంతా మారుమ్రోగుతుంటే ఏంటా అరుపులు అని ఊరి జనమంతా పోగవుతారు. వాడు బతిలాడుతూ కాళ్ళు మొక్కుతాడు బాబువి. అయినా కనికరించడు మన బాబు. ఆగు, అతన్నెందుకు కొడుతున్నావు అని చెయ్యి పట్టుకోగానే విసిరికొట్టి అంజు మెడ పట్టుకొని అసలు ఏమనుకుంటున్నావే? నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్పాను కదా. నాకు చెప్పకుండా ఎందుకు వచ్చావు? పైగా వీడితో పెళ్ళికి కూడా రెడీ అయ్యావు. అంతా ఆగలేకుండా ఉన్నావా అంటున్న హర్ష మాటలకి ఊరంతా నోటు మీద వేలేసుకుని తమాషా చూస్తున్నారు. జమీందార్ కలిగించుకొని ఎవరు బాబు నువ్వు? ఒక ఆడపిల్లతో మాట్లాడే మాటలేనా అవి అనగానే షార్పుగా అతన్ని ఒక చూపు చూస్తాడు. ఇది నాకు దీనికి సంబంధించిన విషయం, మీరెవరు మధ్యలో రాకండి అనగానే మా ఊరిలో ఒక ఆడపిల్లని అవమానించి మాట్లాడితే అస్సలు ఊరుకోము. ఎవరు నువ్వు? ఎందుకు ఆ అమ్మాయిని మెడ పట్టుకొని అలా మాట్లాడుతున్నావు? ఎవరి గురించి ఇక్కడికి వచ్చావు అంటున్నా అతని మాటలకు దీనికోసమే వచ్చాను అని కళ్ళెగరేస్తాడు. మాటలు మర్యాదగా మాట్లాడండి అంటాడు జమీందార్ గారు. నేను ఇలానే మాట్లాడతాను అంటాడు యాటిట్యూడ్గా. అంజలి, ఏంటిది? ఆ అబ్బాయి ఎవరు? అతను అలా మాట్లాడుతుంటే ఎందుకు సైలెంట్గా ఉంటున్నావు? నీకు అబ్బాయికి ఏంటి సంబంధం? పెద్దనాన్న, నాకు ఆ అబ్బాయికి ఎలాంటి సంబంధం లేదు. నాకు ఆయన ఎవరో కూడా తెలీదు. ఇప్పుడే మొదటిసారిగా చూస్తున్నాను అంటున్న అంజుని డెడ్లీగా చూస్తూ నేను ఎవరో తెలీదా అంటాడు హైబ్రో అప్ చేస్తూ. తెలీదు అంటుంది కళ్ళు కిందికేసి. వీళ్ళు మాటల్లో ఉండగా ఆ వెంకటగాడు ఎప్పుడో పారిపోయాడు. ఓకే, ఆల్ రైట్, నాకు ఆ అమ్మాయి తెలుసు. నేను ఈ అమ్మాయి కోసమే వచ్చాను. ఆమెను నాతో తీసుకెళ్లడానికి వచ్చాను అని అంటూ అక్కడున్న చైర్ని లాగి స్టైల్గా యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తూ కాలు మీద కాలేసుకొని షర్టుకున్న గాగుల్స్ తీసి కళ్ళకు పెట్టుకుంటూ పెద్దరాయుడు ఫోజులో చెబుతాడు. అంజలి, నువ్వేమంటావు? చెప్పాను కదా పెద్దనాన్న, అతను ఎవరో నాకు తెలీదు. ఇక్కడి నుండి వెళ్ళమనండి. ముక్కు మొహం తెలియని అతనితో ఎలా వెళ్తారు అంటుంది బాబుని చూడలేక కళ్ళు కిందికేసి. మీరేమంటారు బాబు అంటాడు జమీందార్ గారు. నేను ఒకేసారి చెబుతాను, పదే పదే చెప్పడం నాకు నచ్చదు. నేను ఆ అమ్మాయి కోసమే వచ్చాను అంటాడు. నువ్వు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నావా అంటాడు జమీందార్ గారు. లేదు, కోరుకుంటున్నాను అంటాడు. మన బాబు మాట్లాడే మాటలకు ఊరోళ్ళంతా నోటి మీద వేలేసుకొని కళ్ళు పెద్దవి చేసి బిక్కమొహాలు వేసుకొని చూస్తూ నిలబడతారు. అదేంటి, ఎవరైనా అమ్మాయిని ప్రేమిస్తానంటారు, పెళ్లి చేసుకుంటానంటారు, కానీ నువ్వేంటి కోరుకుంటున్నాను అంటున్నావు? ఎస్, ఆ అమ్మాయిని కోరుకుంటున్నాను అనగానే అంజు బాబుకి కనబడకుండా తల కొట్టుకుంటూ ఉంటుంది. పక్కన ఉన్న సుష్మ హర్ష మాటలకి నవ్వుతూ ఉంటుంది. ఇక అంజలి అమ్మ, చెల్లి, తమ్ముడు పరిస్థితి మాత్రం అయోమయంగా ఉంటుంది. అసలు ఏం జరుగుతుందో ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు వాళ్ళకి. మా ఊరికి వచ్చి మా పిల్లనే కోరుకుంటాను అంటావురా అంటూ ఊరిలో ఉన్న జనాలలో కొందరికి కోపం వచ్చి హర్ష మీదికి కొట్టడానికి రాగానే పొట్టు పొట్టు కొట్టి ఏ ఎముక ఎక్కడ ఉంటుందో కూడా తెలియకుండా కొట్టి పడేస్తాడు బాబు. జమీందార్ గారు హర్ష మీదికి వెళ్తున్న వాళ్ళని ఆపి, ఆగండి, సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలి, కానీ ఇలా కొట్టుకోవడం భావ్యం కాదు. మన ఊరికి వచ్చిన అతిథిని మర్యాదగా మాట్లాడి పంపించాలే కానీ అలా కొట్టకూడదు అని స్మూత్గా చెప్పడంతో ఆయన మాటలకు గౌరవం ఇచ్చి తగ్గుతారు ఊరి జనం. హర్ష అంత రఫ్గా మాట్లాడుతున్న జమీందార్ గారు మాత్రం ఓపికతో మాట్లాడుతున్నందుకు కొంచెం తగ్గుతాడు బాబు. సరే, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు బాబు? ఆ అమ్మాయి నీతో రానంటుంది. నువ్వు ఎవరో తెలియదంటుంది. ఆమెకు తెలిసేలా నేను చేసుకుంటాను. నాకు టైం ఇవ్వండి అంటాడు మన బాబు. నేను బలవంతంగా లాక్కెళ్ళాలని అనుకోవట్లేదు అనగానే సరే బాబు, మీ ఇష్టం. అన్ని రోజులు మా ఇంట్లో ఉండండి అంటాడు జమీందారు. అవసరం లేదు, నాకు సపరేట్గా హౌస్ రెడీ చేయండి. ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను అంటున్న హర్షబాబుని తినేసేలాగా చూస్తున్నారు ఆ ఊరి అమ్మాయిలు. ఏమున్నాడే పోరడు, చూస్తుంటేనే కొరికే బుద్ధవుతుంది. అబ్బా, యాపిల్ పండులాగుండు, ఎంత బాగుండో. మన ఊరికి ఇంత మంచి పిల్లగాడు రావడం ఇదే మొదటిసారి. హీరో కంటే మించుండు.
కానీ ఈ అంజలి కోసం వచ్చుడేంది విచిత్రంగా ఉంది. పట్నంలో చదివింది కదా, అక్కడ చూసినట్టుండు ఈయనే. కానీ దీనికి పడిపోయాడంటే పట్నంలో ఇంతకంటే మంచి పోరీలు దొరకలేదా ఈ హీరోకి? ఇదేమో నువ్వు ఎవరో తెల్వదు అన్నా కానీ దాన్ని పట్టుకొని నాకు తెలుసు ఆ అమ్మాయి కోసమే వచ్చాను అని చెబుతుండు. ఏమోనే కలికాలం, అంత ఆస్తున్న పిల్లగాడు దీనికోసం వచ్చుడంటేనే నమ్మబుద్ధి అయితే లేదు. ఇది ఏ మాయ చేసిందో అని ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఊహించుకుంటూ ఉంటారు. వాళ్ళ మాటలకు అంజలికి కోపం వస్తున్నా అక్కడ ఉండబుద్ధి కాక ఇంట్లోకి వెళ్తుంటే బాబు జమీందార్ గారితో మాట్లాడి అంజుని చంపేసేలా చూస్తూ అక్క నుండి వెళ్తుండగా, సార్ మీరు ఫుట్బాల్ ఛాంపియన్ హర్షవర్ధన్ రెడ్డి కదా అని కొందరు అబ్బాయిలు హర్ష చుట్టుముడతారు. సార్ మీ ఆటోగ్రాఫ్ ఇవ్వండి అంటూ అడుగుతుంటే ఆ ఊరి జనాలకి మళ్ళీ షాక్ కొట్టిన కాకుల్లా చూస్తూ ఉంటారు. హర్ష కన్నింగ్ స్మైల్ అంజుకి విసిరి ఆ అబ్బాయిల మాట కాదనలేక ఆటోగ్రాఫ్ ఇస్తాడు బాబు. అదంతా జరిగింది చూస్తూ షాక్ అవుతూ లక్ష్మి శ్వేత అంజు దగ్గరికి వచ్చి, అసలు ఏంటిది అంజమ్మ, ఆ అబ్బాయి ఎవరు, చూడ్డానికి సినిమా హీరోలాగా ఉన్నాడు అంటుంది. చెప్పాను కదా అమ్మ, నాకతను ఎవరో తెలీదు అంటుంది. ఏదైతేనేం ఆ అబ్బాయి ఏ తల్లి కన్నబిడ్డో కానీ నా కూతురికి మంచి పని చేశాడు, ఆ రాక్షసుని బారి నుండి తప్పించాడు. అక్క నిజం చెప్పు, అతను ఎవరో తెలీదా నీకు అంటుంది శ్వేత అనుమానంగా. షార్పుగా ఒక చూపు చూస్తుంది అంజు. ఎవరో తెలియనప్పుడు నీకోసమే ఎందుకొస్తాడే, నాకు ఏదో తేడా కొడుతుంది అక్క. కానీ అతను చూడ్డానికి సినిమా హీరోలా ఉన్నాడు. నువ్వు అతని పెళ్లి చేసుకోవే, ఇలాగే నీ జీవితంలో సంతోషం వస్తుంది. బాగా ఉన్న వాళ్ళ అబ్బాయిలాగా ఉన్నాడు. నువ్వు చిన్నప్పటి నుండి మా కోసం పడే కష్టాలు చాలు. ఇక ఎలాగో ఆ వెంకటగాడి బాధ వదిలింది కదా, మేము సంతోషంగా ఉంటాం. అతన్ని పెళ్లి చేసుకో అక్క. శ్వేత నీ ఏజ్కి తగ్గ మాటలు మాట్లాడు, ఎక్కువ మాట్లాడితే నాకు నచ్చదు, ఇక్కడి నుండి వెళ్ళు అని కసురుతుంది. ఎన్ని రోజులు ఇలా మాట్లాడి మా నోర్లు ముయిస్తావే అంటుంది సుష్మా. సుష్మా మాటలకి తలెత్తి చూస్తుంది అంజు. నువ్వు కూడా ఏంటే, చెప్పాను కదా వాడిని పెళ్లి చేసుకోను అని, మళ్ళీ ఎందుకు నన్ను సతాయిస్తున్నావు? నీకు తెలివి ఉండి మాట్లాడుతున్నావో లేక మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు అంజు. వాడు అన్నింటినీ వదిలి ఇక్కడికి నీకోసం వచ్చాడే, వాడి ప్రేమ అర్థం కావట్లేదా? వాడికి ఏం తక్కువ చెప్పు, చిటికేస్తే 100 మంది అమ్మాయిలు క్యూ కడతారు. అలాంటిది నీకోసం వచ్చాడంటే నువ్వంటే ఎంత ఇష్టం ఉంటే వస్తాడు చెప్పు అంటుంది సుష్మా. నువ్విక ఆపుతావా? నీకు పిచ్చి పట్టినట్లుంది అంజు. ఇంత మొండితనం ఎందుకు చెప్పు? నీ ఇష్టమే, నీకు మంచి చెబుతున్నాము, నువ్వు వినట్లేదు. ఇక నీ కర్మ అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది సుష్మా. పాప మాత్రం బాబు కోసం వెతుకుతూ ఉంటుంది. కానీ బాబు కనబడితే కదా. జమీందార్ గారు హర్ష దగ్గరికి వచ్చి, బాబు నీతో కొంచెం మాట్లాడాలి అంటాడు. ఏం మాట్లాడాలి అంటాడు యాటిట్యూడ్ బాబు. ఇంట్లోకి రండి బాబు అంటాడు మర్యాదగా. అతను అంత మర్యాదగా మాట్లాడేసరికి సరే అని వెళ్తాడు. మీరు కాస్త కడుక్కొని రండి బాబు, కొంచెం చల్లబడుదురు అంటాడు. చల్లబడడం అంటే? అదే బాబు కొంచెం ఏమైనా తిందురు అంటున్నా. నాకేం వద్దు అంటాడు స్టైల్గా. అయ్యో బాబు అలా అనకండి, దయచేసి వెళ్ళండి అనగానే అతను అంత రిక్వెస్ట్ చేస్తుండేసరికి బాబు వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాడు. అంతలో రాజు హర్ష దగ్గరికి వచ్చి, నన్ను గుర్తుపట్టారా అంటాడు. మీరు ఎవరో తెలీదు నాకు అంటాడు హర్ష. మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు. అదే నేను అంజలిని హైదరాబాద్కి తీసుకొచ్చినప్పుడు మీ బండికి అడ్డం వచ్చింది కదా, అప్పుడు నేను మీతో మాట్లాడాను. బాబు కాన్సన్ట్రేషన్ మొత్తం పాప మీదనే ఉండే. ఇంకా ఈ బాబుని ఎక్కడ పట్టించుకుంటాడు ఏమో, నాకైతే గుర్తు రావట్లేదు అంటాడు. సరే బాబు మీరైతే ఫస్ట్ తినండి అంటాడు జమీందార్ గారు. ఏదో విషయం మాట్లాడతానని చెప్పి తినమంటున్నారు, ఫస్ట్ విషయం ఏంటో చెప్పండి, తర్వాత తింటాను. ముందు తినండి బాబు, ఎండన పడి వచ్చావు అంటాడు ఆయన. నాకు ఓపికతో మాట్లాడటం రాదు, ఇంకా ఎక్కువ మాట్లాడితే మీరు బాధపడతారు. నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పండి. ఏదో మాట్లాడతానని తీసుకొచ్చారు, ఆ విషయం చెప్పండి అనగానే, చెప్పేది అర్థం చేసుకో బాబు, మనం ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు అనగానే హర్ష ఎంత ర్యాష్గా మాట్లాడినా ఆయన మర్యాదగా మాట్లాడుతుండటంతో ఇక చేసేది లేక తింటాడు బాబు. తినడం ఫినిష్ కాగానే సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా, చెప్పండి ఏంటి అంటాడు. అది బాబు, అంజలి చాలా పేద కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి. తల్లికి గుండెల్లో రంధ్రాలున్నాయని చెప్పారు డాక్టర్.
తండ్రి భార్య మీద బెంగతో చిన్నప్పుడే కాలం చేశారు అంటే చనిపోయాడు. అప్పటి నుండి అంజమ్మనే ఆ కుటుంబాన్ని సాదుతుంది అంటే కుటుంబ బాధ్యతను మోస్తుంది. కుటుంబం కోసం పొలం పనులకు వెళుతూ చదువుకుంటూ ఆ కుటుంబానికి అండగా నిలబడింది. చిన్నప్పటి నుండే ఆ తల్లికి అన్ని కష్టాలు చుట్టుముట్టాయి. మీరు ఇంతకుముందు కొట్టారు కదా, వాడు అంజలికి బావ అవుతాడు. వాడికి చిన్నప్పటి నుండి అంజలి అంటే మోజు. ఇంతకుముందు కూడా అంజలిని పాడు చేయాలని చూశాడు అన్న నెక్స్ట్ సెకండ్లో హర్ష పిడికిలి బిగుస్తుంది. హర్షని గమనించిన జమీందార్ గారు, బాబు మీరు కోప్పడకండి, ఆ అమ్మాయి గురించి చెబుతున్నాను, కోపం తెచ్చుకోకుండా నిదానంగా వినండి. ఆ తల్లి ఎప్పుడు సుఖపడిందే లేదు. గుండె ఆపరేషన్ చేయించాలని బాగా చదువుకొని నౌకరు తెచ్చుకుంటే ఆ డబ్బులతో వాళ్ళ అమ్మకి ఆపరేషన్ చేయొచ్చు అని మేమే బ్రతిలాడి ఆ హైదరాబాద్కి పంపించాను. ఆ తల్లి వెళ్ళను అన్నా కానీ ఆమె బాగా చదువుతుంది, చదువుని పాడు చేయడం ఇష్టం లేక బ్రతిలాడి పంపించాం. అంజమ్మకి అయిన వాళ్ళు ఎవరూ లేరు. ఉన్న ఒక్క మేనమామ, ఆయన పెళ్ళం చెప్పే మాటలు విని వీళ్లను ఎప్పుడూ పట్టించుకునేదే లేదు అంటున్న ఆయన మాటలకి అంజలి మీద రెస్పెక్ట్ పెరుగుతుంది బాబుకి. ఇంత చిన్నప్పటి నుండి ఒక ఫ్యామిలీ కోసం ఇంతలా కష్టపడతారా, వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అనుకుంటాడు మనసులో. అందుకే దీనికి సెల్ఫ్ రెస్పెక్ట్ బాగా ఉంటుంది, కష్టపడింది కదా అందుకేనేమో అనుకుంటాడు బాబు. అక్కడ ఆమెకు మీరు ఎలా పరిచయమో నాకు తెలియదు, కానీ ఆమె ఎందుకు మిమ్మల్ని తెలీదు అంటుందో తెలియట్లేదు బాబు అంటాడు జమీందార్ గారు. ఏం బాధపడకండి, ఆమె సంగతి నేను చూసుకుంటాను అంటాడు హర్ష. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.